వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. స్టాక్ మార్కెట్లు షాక్ ఇస్తున్నాయి. 2 రోజులుగా వరుస నష్టాలతో మదుపర్లకు చొక్కలు చూపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ల పతనానికి కారణం ఏంటి? మరోవైపు గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గేదలే అంటూ దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్టర్ల ముందున్న ఆప్షన్స్ ఏంటి? మార్కెట్లు మటాష్ చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు నిఫ్టీ మాస్టర్, ప్రముఖ బిజినెస్ అండ్ స్టాక్ అనలిస్ట్ పాదం మూర్తినాయుడు గారు విజయవాడ నుంచి లైవ్లో. అలాగే మరికాసేపట్లో మరో స్టాక్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. మూర్తినాయుడు గారు, ఎలా అర్థం చేసుకోవాలి గత 2 రోజులుగా మార్కెట్లు ఈ స్థాయిలో పడిపోతుండడం? ఇంపాక్ట్ ఏంటి? ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ప్రధానంగా మనం రెండు ఆస్పెక్ట్ మనం ముందుగా తీసుకోవచ్చు. ఏదైతే మార్కెట్ గత 3 months గా ఏదైతే అక్టోబర్ నవంబర్ దగ్గర నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మార్కెట్ ఏదైతే ఒక నిఫ్టీ 24,500 దగ్గర నుంచి 26,500 వరకు 2,000 పాయింట్లు మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ తో అప్ ట్రెండ్ అంటే అయితే చూసాం. కాబట్టి ఇక్కడ టెక్నికల్ కరెక్షన్ తీసుకోవడం అన్నదే ఒక పాయింట్. ఏదైతే 26,500 అయిన తర్వాత అక్కడి నుంచి టెక్నికల్ గా మార్కెట్ ఇక్కడ నుంచి ఒక 1000 నుంచి 2,000 పాయింట్ కరెక్షన్ తీసుకునే అవకాశం ఉందని అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లాస్ట్ 1 month గా చెప్పడం అయితే జరిగింది. ఇది డిసెంబర్ 1st నుంచి ఒక 1 month కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉంది. ఏదైతే జనవరి 5th దగ్గర నుంచి డ్రాస్టికల్ ఫాల్ పట్టడం అయితే జరుగుతుంది. దీనికి సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఫస్ట్ టెక్నికల్ కరెక్షన్ లో భాగంగా అనుకోవచ్చు. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, జియో పొలిటికల్ ఆస్పెక్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సినారియోస్ ప్రకారం చూసుకున్నట్టయితే ఏదైతే అనిశ్చితమైనటువంటి వాతావరణం ఉండటం వల్ల దానికి ఖచ్చితంగా మార్కెట్ మీద దాని ప్రభావం చూపుతుంది. కాబట్టి లాస్ట్ 5 days నుంచి కూడా మార్కెట్ కరెక్షన్ అయితే జరుగుతుంది. అందులో భాగంగానే మన ఇది మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేది ఇట్స్ ఏ కామన్ థింగ్. ఈ మాత్రం మార్కెట్ కరెక్షన్ జరగడం అన్నది అంటే అబ్నార్మల్ గా అనిపించినప్పటికీ కూడా మార్కెట్ లో గత చరిత్ర చూసుకున్నట్టయితే మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ ఇస్ ఏ కామన్ థింగ్. ఇది ఆల్రెడీ 18,000 దగ్గర నుంచి మార్కెట్ పెరుగుతానే వచ్చింది. ఇక 26,000 దగ్గర ఒక 1,500 నుంచి 200 పాయింట్ కరెక్షన్ అయితే జరిగింది సార్. ఓకే, అంటే ఇంపాక్ట్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? మళ్ళీ మార్కెట్లు పుంజుకునే ఛాన్స్ ఉందా? వెరీ షార్ట్లీ ఈ రోజు మార్కెట్ చూసుకున్నా సరే మార్కెట్ డౌన్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ మళ్ళీ కన్సాలిడేషన్ అప్ ట్రెండ్ అయితే వచ్చింది. ఇది మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడం అన్నది అయితే మాత్రం తాత్కాలికం. ఇదైతే దాంట్లో మదుపరులు అయితే ఆందోళన పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ మాత్రం మార్కెట్ కి అతీతం కాదు. అవి మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కానీ మనం తీసుకున్న స్టాక్స్ రైట్ స్టాక్స్ లో ఉంటే మళ్ళీ మార్కెట్ కరెక్షన్ లో అంతే స్పీడ్ గా మళ్ళీ రికవర్ అయ్యి దాన్ని ఎక్కువ లాభాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం. ఏదైతే 2019-20 కరోనా టైంలో మార్కెట్ 50% కొలాప్స్ అయినా వితిన్ మంత్స్ లో రికవర్ అవడం కూడా చూసాం. కాబట్టి ఇండియన్ ఎకానమీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. కాబట్టి ఆందోళన పడవలసినటువంటి అవసరం అయితే లేదు. బట్ ఇంట్రాడే ట్రేడింగ్ లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. అంటే మూర్తి గారు, ట్రంప్ టారిఫ్లు అలాగే జియో పాలిటిక్స్లో ఊహించని విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ఇక్కడతో ఆగే పరిస్థితి లేదు. రోజు రోజుకి ఆ వాతావరణం వేడెక్కుతోంది. దాని ఇంపాక్ట్ ఉన్నంత వరకు ఇవి ఎలా ఉంటాయా, లేదంటే కేవలం ఇండియన్ మార్కెట్ వరకు మళ్ళీ స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ దగ్గరలో ఉన్నాయని మనం ఒక అంచనాకు రావచ్చా? దాని ఇంపాక్ట్ కొద్ది వరకు మాత్రమే తప్ప పూర్తి స్థాయిలో దాని మీద డిపెండ్ అయ్యి మార్కెట్ లో కొలాప్స్ అయ్యే అవకాశం అయితే ఏమీ లేదు. ఇండియన్ ఎకానమీ ఇస్ వెరీ స్ట్రాంగ్. కాబట్టి ఏంటంటే వాటి ప్రభావం అయితే ఉంటది. మార్కెట్ లో సెంటిమెంట్ ప్రభావం మీద నడిచే మార్కెట్లు కాబట్టి మార్కెట్ లో దానికి ప్రమేయం ఉన్నా లేకపోయినప్పుడు కూడా మార్కెట్ కరెక్షన్ అయితే జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. దాని ప్రమేయం కూడా ఎంతో కొంత ఉంది. కాబట్టి దాంతో పాటు కొంచెం వేడెక్కి కరెక్షన్ అయితే జరిగింది. సెంటిమెంట్ మీద ఉండే మార్కెట్ కాబట్టి మార్కెట్స్ మాత్రం రికవరీ మాత్రం వెరీ షార్ట్లీ రికవర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే మూర్తి గారు, బంగారం వెండి ధరలు ఇదే స్పీడ్ కొనసాగే అవకాశం ఉందా? మళ్ళీ కొంత తగ్గి అందరికి అందుబాటులో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా ఏదైతే మెటల్స్ ఏదైతే ఉన్నాయో మేడం గారు ఇంకా చెప్పినట్టుగా సిల్వర్ బాగా రిటర్న్ ఇచ్చింది అనడానికి ద మెయిన్ బేస్ ఏంటంటే సిల్వర్ బేస్ మెటల్ అట్ ద సేమ్ టైం ప్రీషియస్ మెటల్ కూడా. ఇప్పుడు ఏదైతే సోలార్ ప్యానల్స్ లో కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ లో కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో కానీ సిల్వర్ యూసేజ్ కూడా బాగా పెరిగింది. అదేవిధంగా గోల్డ్ కానీ సిల్వర్ కానీ రేట్లు తగ్గడానికి అవకాశం అయితే చాలా తక్కువ. బట్ ఇక్కడ నుంచి ఇంత పర్సెంటేజ్ లో అయితే మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశం అయితే అంత ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ తగ్గే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. లైక్ పెట్రోల్ ధర పెరిగిన తర్వాత ఏదైనా తగ్గితే 10 రూపాయలు పెరిగితే 1 రూపాయి తగ్గినట్టుగా, అలాగే గోల్డ్ లో కూడా ఏదైనా చిన్న కరెక్షన్స్ తప్ప భారీగా కరెక్షన్స్ వచ్చే అవకాశం అయితే గోల్డ్ సిల్వర్ లో ఉండదు. అండ్ సెకండ్ పాయింట్, ఏదైతే కమోడిటీలో ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే కమోడిటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవడానికి
అది ఏదైతే కమోడిటీ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లో పెరగడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఈక్విటీ మార్కెట్ లో కూడా హిందుస్థాన్ కాపర్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, అదేవిధంగా నేషనల్ అల్యూమినియం కానీ మెటల్స్ లో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఆపర్చునిటీ అయితే ఎంత ఉంది. ఆ విధంగా కూడా ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి, సిల్వర్ ఈటీఎఫ్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధానంలో ఇది ఎప్పుడైనా సరే సిప్ మోడల్ ఈజ్ ద 100% యూస్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి ఎప్పుడు కూడా మార్కెట్ పడిపోయినా సరే లేకపోతే పెరిగినా సరే అంత కంగారు లేకుండా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ పెరిగినప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేస్తాం, మార్కెట్ తగ్గినప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తాం, కన్సాలిడేషన్ అయినప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తాం. ఈ 12 months కూడా ఏదైతే సిప్ మోడల్ లో పెడతామో యావరేజ్ నా మార్కెట్ లో మనం మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే ఎసెట్ అలొకేషన్ గురించి కూడా మేడం గారు చెప్పారు, అది కూడా వండర్ఫుల్. ఎందుకంటే ఒకే దాంట్లో ఈక్విటీ అంటే ఈక్విటీలోనే కాకుండా లేదా కమోడిటీలోనే కాకుండా ఎసెట్ అలొకేషన్ సెక్టార్ వైజ్ కానీ ఈక్విటీలోను, అదేవిధంగా కమోడిటీస్ లో కానీ, అదేవిధంగా కొద్దిగా డెట్ ఫండ్స్ లో కానీ ఇలాగా అలొకేషన్ చేసుకోవడం వల్ల ఇలాంటి సమయాల్లో పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా కానీ ఒక సిప్ మోడల్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మార్కెట్ పెరిగినప్పటికీ కూడా అయితే మార్కెట్ పడినప్పుడు కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. కానీ ఇదే నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాగా ఇంత భారీగా లాస్ట్ 30 years తర్వాత గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇంత భారీగా పెరగడం అన్నది ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రిపీట్ అవుతుంది అంటానికి ఏమీ లేదు. మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యింది, మార్కెట్ అలా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అది కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, అంటే నాయుడు గారు, మరి ఇప్పుడు ఇన్వెస్టర్స్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? మార్కెట్లు పడిపోయాయి, ఇటు గోల్డ్ సిల్వరు ఆల్ టైమ్ హై కనిపిస్తోంది. మరోవైపు కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లకు ఇది కొంత గందరగోళ పరిస్థితి. ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరి దృష్టికోణంలో బెస్ట్ ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు ఇన్వెస్టర్స్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఏం చేస్తే బెస్ట్? ఇందాక మన మేడం గారు చెప్పినట్టుగా ఇన్వెస్టర్ అనే వాళ్ళు 3 years మినిమం గా 3 to 5 years డౌన్ ది లైన్ పెట్టుకుని మార్కెట్ లోకి వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ సెకండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏదైతే ఎలాకేషన్ లో కూడా లార్జ్ క్యాప్ కూడా మెగా క్యాప్ తో బాగా ఉండేటట్టుగా చూసుకుంటే మార్కెట్ లో కొంచెం వాళ్ళకి ఏదైతే మార్కెట్ కరెక్షన్ జరిగినా మన స్పీడ్ గా రికవర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే పెద్దగా కరెక్షన్ కి అవకాశం లేకుండా ఉండే స్టాక్స్ లార్జ్ క్యాప్ లో కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉండే విధంగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం సెక్టార్ వైజ్ సెలక్షన్ కూడా తీసుకుంటే ఇప్పుడు ఈ మంత్ అంతా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ఎనర్జీ సెక్టర్ 5%, అదేవిధంగా ఆటోమొబైల్ ఒక 5%, అదేవిధంగా ఫైనాన్షియల్ సెక్టర్ అయితే ఒక 2% మార్కెట్ లో అయితే కరెక్షన్ అయితే జరిగింది. ఐటీ అయితే లాస్ట్ 1 week కొంచెం మార్కెట్ లో పడినా ఓవరాల్ గా చూసుకుంటే ఈ మంత్ మాత్రం బిలో 1% ఐటీ అయితే కరెక్షన్ అయితే జరిగింది. ఇలా మన సెక్టార్ వైజ్ తీసుకుని ఎవర్ గ్రీన్ సెక్టార్స్ అయినటువంటి ఆటోమొబైల్, ఫార్మా, బ్యాంకింగ్ సెక్టార్ లో మనకి మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే విధంగా ఉన్నట్టయితే రిటర్న్స్ కూడా బాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో కూడా ఏదైతే ఆటోమొబైల్ ఉన్నది లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏదైతే ఐషర్ మోటార్స్ కానీ, లేకపోతే బజాజ్ ఆటో కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, అదేవిధంగా 2 wheelers వచ్చే టీవీఎస్ అంటే హీరో మోటార్స్ కానీ, అదేవిధంగా ఆటో దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ సంబంధించిన యాక్సిలరీస్ సంబంధించిన కంపెనీస్ కానీ, అదేవిధంగా ఎవర్ గ్రీన్ గా ఉండే ఫార్మా కంపెనీస్ లో కూడా ఏదైతే ఏదైతే లారస్ ల్యాబ్స్ లాంటి మార్కెట్ లో మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే మనకి ఇంకా ల్యాబొరేటరీస్ కానీ, లేకపోతే గ్లెన్మార్క్ కానీ, జైడస్ లైఫ్ కానీ ఇలాంటి స్టాక్స్ లోను ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ కూడా ఈ ఇయర్ మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. బ్యాంకింగ్ లో కూడా ప్రైవేట్ బ్యాంక్స్ లో అయితే ఎస్బీఐ, అదేవిధంగా ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కూడా మార్కెట్ లో మోర్ దెన్ 30% రిటర్న్ అయితే మంచి రిటర్న్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి మార్కెట్ లో కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నప్పటికీ కూడా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లో చాలా స్టేబుల్ గా మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ లో కూడా ఈ ఇయర్ మంచి రిటర్న్స్ అయితే తీసుకున్నాయి. ఇలా ఎవర్ గ్రీన్ గా ఉండే స్టాక్స్ లోను ఇలాంటి కంపెనీస్ లోను చూస్ చేసుకుని వాటి యొక్క క్యాపిటలైజేషన్ చూసుకుని లార్జ్ క్యాప్ లో పెట్టుకున్నట్టయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ గారు, మరి అంటే ఇప్పుడు లార్జర్ క్యాప్ స్టాక్స్ కానీ ఇంకా మిగతా స్టాక్స్ పరంగా ఏ విధంగా చేయాలన్న దానికి మీరు మాధురెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మధ్య మార్గంగా మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకోవచ్చా కొంత ఈ ఎవ్రీ టైం ఈ ఒడిదుడుకు లేకుండా? డెఫినెట్ గా మ్యూచువల్ ఫండ్స్ అన్నది, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం సిప్ మోడల్ లో ఎవ్రీ మంత్ కూడా పెట్టుకుంటాం కాబట్టి ఒక ఆస్పెక్ట్. అట్లా కాకుండా ఒకవేళ లంసం పెట్టినా సరే మన ఫండ్ ని చాలా ఎక్స్పర్ట్స్, ఫండ్ మేనేజర్స్ గట్టా మార్కెట్ యొక్క గమనాన్ని చూసి వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా సేఫ్ సైడ్ ఉంటుంది. కొన్ని డెకేడ్స్ గా చూసుకున్నా సరే మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా చాలా సేఫెస్ట్ రిటర్న్స్ ఇచ్చినాయి కాబట్టి
మార్కెట్ లో నాకు ఈ ఒడిదుడుకుల గురించి లేకపోతే ఈ స్టాక్ సెలక్షన్ గురించి అన్ని తెలియదు, నేను డైరెక్ట్ గా అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడం అనేది ది బెస్ట్ ఛాన్స్. అది కూడా ఎక్స్ట్రాడినరీగా చాలా మంచి, ఈ ఇయర్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. మినిమం 14 to 15%, 16%, 17% కూడా రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఫండ్స్ లో సెలెక్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు.